సో ఈరోజు మన రివ్యూ సీతారామం written and directed by Hanu Raghupathi garu, starring Dulquer garu, Mrinal garu, Rashmika Mandanna garu, Sumant garu. Produced by Ashwini Dutt garu, music by Vishal Chandrasekhar, cinematography by P.S. Vinod and Shreyas Krishna, edited by Kotagiri Venkateshwar Rao garu. Now coming to the film, when I first watched it, I thought it was amazing. Chala బాగుంది సినిమా, నాకు బాగా నచ్చింది. So let's dive into the review. సినిమా విషయానికి వస్తే అఫ్రీన్ ఒక స్టూడెంట్ ప్రెసిడెంట్ at a university in London. ఒక లెటర్ ఇవ్వాలి సీతా మహాలక్ష్మకి, ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ విల్ వల్ల దానికి జాబ్ ఇస్తుంది లేదు కానీ ఇంకా చేస్తుంది. సో ఎందుకు చేస్తారు, ఆ లెటర్ ఏమో రామ్ గారు రాశారు. అది ఎందుకు రామ్ రాశారు, సీత ఎవరు, వాళ్ళ కనెక్షన్ ఏంటి అన్నీ మీరు సినిమా చూసుకొని తెలుసుకోవాలి. సినిమాకు వచ్చేస్తే ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉందంటే, దుల్కర్ సల్మాన్ గారు ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. లుక్స్ చాలా చార్మింగ్ గా ఉంది, లుక్స్ బాగున్నాయి, బాగా వర్కౌట్ అయింది. అన్నిటికన్నా బెటర్ ఒక టెరిఫిక్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. హీ బ్రీడ్స్ లైఫ్ ఇంటూ రామ్. ఆయన రామ్ అని నమ్మేయచ్చు, అంత బాగా చేశారు, చాలా బాగున్నారు. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ బాగా బ్లీజింగ్ గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ కూడా బాగా చేస్తారు, బాగా డెలివర్ చేశారు. సర్ప్రైజ్ ప్యాకేజ్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పుకోవాలంటే మృణాల్ ఠాకూర్ గారు చాలా అందంగా ఉన్నారు, ప్లస్ బాగా చేశారు పర్ఫార్మెన్స్ వైజ్. సో గుడ్ జాబ్ టు హర్. నా ఇంకేమైనా బాగుందంటే డైరెక్ట్ గా రొమాంటిక్ ట్రాక్ బాగా హ్యాండిల్ చేశారనిపించింది. ఒక మంచి క్లాస్ కు చూపించారు. లీడ్ పేర్ సీన్స్ కూడా బాగా చేశారు, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇన్నదర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ మన మ్యూజిక్ బై విశాల్ చంద్రశేఖర్ గారు. చాలా బాగున్నాయి, సాంగ్స్ అన్ని బాగున్నాయి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఎనీ ఆఫ్ ఇట్. లాట్ ఆఫ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది కూడా. ఇంకేమైనా బాగుందంటే సుమంత్ అండ్ రష్మిక గారు బాగా చేశారు, వాళ్ళందరూ బాగా చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు కమింగ్ టు ద మైనస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటారు డైరెక్టర్ గారు హను రాఘవపతి గారు. కామెడీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, ప్లస్ కొంచెం ఆడ్గా ఉంటుంది. ఒక లాజిక్ ఎర్రర్ ఒకటి ఉంది. 20 years ఆట మృణాల్ ఠాకూర్ అలానే ఉంటారని డౌట్ వచ్చింది. ఇంకేమైనా ఉందంటే ఎడిటింగ్ కొంచెం క్రిస్ప్గా ఉండొచ్చు, కొంచెం సీన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ కట్ చేసి ఉండొచ్చు. థీమ్ అందరికి అపీల్ అవదు, సో మేబీ దట్స్ అనదర్ డాన్స్ ఆర్ట్. Now coming to the technical aspects of the film, production values are good. A shout out to cinematography by P.S. Vinod and Shreyas. వాళ్ళిద్దరు బాగా చేశారు, బాగా అనిపించింది. కాశ్మీర్ బాగా చూపించారు కూడా. విశాల్ చంద్రశేఖర్ గారు ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్, బాగా చేశారు. ఎడిటింగ్ కొంచెం క్రిస్ప్ గా ఉండొచ్చు. డైరెక్టర్ హను రాఘవపతి వస్తే చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ని ఓవర్కమ్ చేశారు, చాలా బాగా చేశారు. స్టోరీ టెలింగ్ బాగా చేశారు. That's my take on సీతారామం. సినిమా విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది. As usual, my breakdown will be there. We choose definitely like, share, subscribe. Stay tuned for more videos, and bye.